సమారంభం కృష్ణ శాంతి గమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై మేల్కొల్పోడు చెబుదాం. మోసమాయన జీవసూడగ మోక పాశములధికమాయను గాచి జందగ చేసని గతి కర్మమే మందు జీవా మేలుకోనవే. కల్పశతముల కన్న మిక్కిలి కాలమాయను తిరిగి చూడగా అల్ప సుఖమని కలలు మురియుచు ఆడుచున్నావు జీవా మేలుకోనవే. కోటి జన్మములెత్తియును శతకోటి దుఃఖములనుభవించుచు నాటి మాటలు తలుచుకుంటే నాటు నీ మదికి జీవా మేలుకోనవే. 21,600 జరుగు హంసలు తరుగునాయు అరికరాదులు వచ్చి నిలిచిన ఆగదీతనువు జీవా మేలుకోనవే. లేనిపోని దుఃఖ జాలములోన బడి చెడిపోవుటెందుకు మాన అవమానంబులని నీవు మమత విడలేవు జీవా మేలుకోనవే. నిజ గురుండగు సూర్యుడిప్పుడు నిజముగా ఉదయించే చూడుము త్రిజగముల వారంత మేల్కొని తెలివిగన్నారు జీవా మేలుకోనవే. బట్ట బయలును గురుడు చూపిన నట్టు లేఖను పుడమి అందునా పట్టు విడువక గుట్టు మరువక దిట్టమైపోవే జీవా మేలుకోనవే. మాయతనువై మాయతానై మాయ పనులను చేయుచును మరి మాయతన మర్మంబుగననే మాయమైపోవు జీవా మేలుకోనవే. ద్వాదశి షోడశులనే జలధార కర్ణములందు జోకిన బాధలన్నీయు తొలగి నీవిక భ్రాంతి నొదిలెదవో జీవా మేలుకోనవే. భాగవత శ్రీకృష్ణ దేశిక ప్రభువరుండిటు రానే వచ్చెను వేగగని తను మన ధనంబులు వీడి శరణనవే జీవా మేలుకోనవే. పీలు కాన శంకరుండని పిలిచి ప్రభువరుండేలినాడట మూలమూలే నట్టి ఎరుకను ముంచి వేసిరట జీవా మేలుకోనవే. మోసమాయను జీవ చూడగ మోక పాశములధికమాయ గాచి జందగ చేసే నీ గతి కర్మమే మందు జీవా మేలుకోనవే. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. జై గురుదేవ్. అందరూ మ్యూట్ చేసుకోండి. వెంకటదాసు హోస్ట్ పెట్టాను చూడు, చూసుకొని మొదలు పెడతాను. జై గురునా చూసుకుంటా.
త్రిగుణాత్మకమైన సృష్టిలో సత్వగుణ, రజోగుణ, తమోగుణ పంచభూతాలు ఒకేసారి అలా వచ్చినాయి. త్రిగుణాత్మకమైన సృష్టిలో 3 గుణాలతో కూడి సత్వగుణ, రజోగుణ, తమోగుణ పంచభూతాలు ఆ గుణాలతో కూడినటువంటి పంచభూతాలు ఒకేసారి అలా వచ్చాయి. సత్వగుణ పంచభూతాలు, రజోగుణ పంచభూతాలు, తమోగుణ పంచభూతాలు జట్లుగా ఏర్పడినాయి. సత్వగుణ సూక్ష్మాకాశము, సత్వగుణ సూక్ష్మ వాయువు, సత్వగుణ సూక్ష్మ అగ్ని, సత్వగుణ సూక్ష్మ జలము, సత్వగుణ సూక్ష్మ పృథ్వీ, ఇవి సత్వగుణ సూక్ష్మ పంచభూతాలైనవి. ఇవి సూక్ష్మ స్థితిలో సత్వగుణంతో కొన్నివన్నీ సూక్ష్మ స్థితిలో ఉన్నాయి. తరువాత రజోగుణంతో కూడినటువంటి సూక్ష్మాకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ ఇవి కూడా చీలిపోయి రజోగుణ సూక్ష్మ పంచభూతాలైనవి. అలాగే తమోగుణ సూక్ష్మ భూతాలేమో తమో గుణాలతోటి సూక్ష్మభూతాలైనవి అన్నీ కూడా సూక్ష్మ స్థితిలో ఉన్నాయి. త్రిగుణాత్మకంగా కలిసినప్పుడు ఉండి ఆ తర్వాత ఎలా వచ్చాయి పంచభూతాలు, ఎలా వచ్చాయి అసలు? ముందు తన్మాత్రలు వచ్చి, తన్మాత్రలు అంటే వాటి యొక్క స్వభావం 5 రకాలైనటువంటి శబ్ద, స్పర్శ, రస, రూప, గంధాలైనటువంటి వాటి లక్షణాలు ముందుగా స్వభావ రూపంలో వచ్చి తన్మాత్రలు సూక్ష్మభూతాలుగా వచ్చాయి. తన్మాత్రలన్నీ ఒకేసారి వచ్చి సూక్ష్మభూతాలన్నీ తర్వాత వచ్చాయంటే కాదు. శబ్ద తన్మాత్ర వచ్చి శబ్ద తన్మాత్ర నుంచి సూక్ష్మాకాశం వచ్చి మళ్ళీ సూక్ష్మాకాశం నుండి శబ్ద స్పర్శ తన్మాత్రలు వచ్చి ఆ తన్మాత్రల నుండి సూక్ష్మవాయువు వచ్చి అవి రెండు ఒకదానికోటి మిళితమైన తర్వాత ఏర్పడినటువంటివి. కలవడం ద్వారా అవి ఆ సూక్ష్మవాయువు వచ్చి సూక్ష్మవాయువు నుండి శబ్దస్పర్శ రూప తన్మాత్రలు కలిగి ఆ తన్మాత్రల నుండి సూక్ష్మాగ్ని వచ్చి ఆ సూక్ష్మాగ్ని నుండి శబ్దస్పర్శ రూప తన్మాత్రలు పుట్టి ఆ తన్మాత్రల నుండి సూక్ష్మజలం పుట్టి సూక్ష్మజలం నుండి శబ్దస్పర్శ రూప రసగంధములని 5 తన్మాత్రలు పుట్టి ఆ 5 తన్మాత్రల ద్వారా సూక్ష్మవృత్తి పుట్టింది. ఇలా చూసుకుంటే అవన్నీ సూక్ష్మ స్థితిలో ఉన్నప్పుడు అవి కలిసిన తర్వాత ఒక దాంట్లో నుంచి ఒకటి ఏర్పడి సూక్ష్మ స్థితిలోనే ఉన్నాయి. ఆ ఒకేసారి తన్మాత్రలు దాని నుండి సూక్ష్మభూతాలు ఒకేసారి రాలే. ఒకటి ముందుగా వచ్చి ఆ తర్వాత రెండో దానికి ఆస్కారం ఇస్తే రెండో దానితో కలిసి మళ్ళీ మూడో దానికి ఆస్కారం ఇస్తే ఇట్లా వచ్చినాయి. ఇవి చెప్పేటప్పుడు ఎలా చెప్తున్నామంటే పంచతన్మాత్రాన్ని భూతేభ్యో అని చెప్తున్నాం. ఏదైనా బోధపడాలంటే ముందు పైన తెలియాలి, తర్వాత వివరంగా తెలియాలి. పైన చెప్పినప్పుడు అట్లా చెప్పాము. ఆత్మ నుండి ఆకాశం పుట్టింది, ఆకాశం నుండి వాయువు పుట్టింది, వాయువు నుండి అగ్ని, ఇలా వరుసగా చెప్పాము. అలా పుట్టినప్పుడు తన్మాత్రలు ఏవి? ఇంకో చోటేమో బ్రహ్మణో అవ్యక్త అవ్యక్తో మహత్తు మహతో మహదంకారో పంచతన్మాత్రాన్ని పంచతన్మాత్రేభ్యో పంచభూతాన్ని. పంచతన్మాత్రల నుండి పంచభూతాలు అలా వచ్చినాయని అక్కడ చెప్తున్నాం. ఇక్కడేమో ఆత్మ నుండి డైరెక్ట్గా ఆకాశం వచ్చింది అంటున్నాం. ఇక్కడ ఆత్మ అంటే ఆత్మను కడగా పెట్టి ఆత్మ ప్రకాశం మాయలో ఉంటే మాయలో ఉన్నటువంటి ఆత్మ ప్రకాశం వల్ల అవ్యక్తము, దానివల్ల మహత్తు, దానివల్ల మహదంకారం వచ్చాయని చెప్పాలి. పంచతన్మాత్రల నుండి పంచభూతాలు అలా వచ్చినాయని అక్కడ చెప్తున్నాం కదా. ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఆత్మ నుండి డైరెక్ట్గా ఆకాశం వచ్చింది అంటున్నాం. ఇక్కడ ఆత్మ అంటే ఆత్మను కడగా పెట్టి ఆత్మ ప్రకాశం మాయలో ఉంటే ఆ మాయలో ఉన్నటువంటి ఆత్మ ప్రకాశం వల్ల అవ్యక్తము, దానివల్ల మహత్తు, దానివల్ల మహదంకారము వచ్చాయి అని చెప్పాలి. అవ్యక్తము, మహత్తు,
అవ్యక్తము, మహత్తు, మహదంకారము, సంవిత్ బిందువు అనేటువంటి 4 బిందువులు కలిపి అవ్యక్తం అని కొత్త పేరు పెట్టాము. దీనినే తురీయ కూటమి అన్నాం. ఈ 4 అవ్యక్తము, మహత్తు, మహదంకారము, సంవిత్ బిందువు. ఈ తురీయ కూటమినే ఆత్మాన్యం. ఈ తురీయ కూటమినే ఆత్మాన్యం. అంటే ఈ ఆత్మ నుండి ఆకాశం వచ్చిందనుకోవాలి. డైరెక్ట్‌గా ఆత్మ నుండి కాదు. ఆత్మ నుండి అవ్యక్తము, అవ్యక్తం తర్వాత మహత్తు, తర్వాత మహదంకారము, తర్వాత తన్మాత్రలు, తర్వాత సూక్ష్మభూతాలు, దాని ఆత్మ నుండి కానీ ఆత్మ నుండి సూక్ష్మభూతాలు వచ్చినట్టుగా ఉన్నది. అది ఏమిటి అంటే కనుక పైపైన ఒక వరుసలో చెప్పి తర్వాత వివరాలతో కూడిన బోధ ఉంటుందన్నమాట. తామసాకాశం సమిష్టి సృష్టి అయింది. తామసాకాశం సృష్టి సమిష్టి అయింది. సమిష్టి తామసాకాశము హృదయాకాశం అయింది. ఆ సమిష్టి తామసాకాశమే హృదయాకాశం అయింది. వ్యష్టి తామసాకాశము పంచీకరణలో చెబుతున్నట్టుగా పంచీకరణ జరిగి అంతఃకరణ చతుష్టయానికి జ్ఞాతకి కలిపి 5 గోళాలు వచ్చినాయి. మొదటి గోళమునకు హృదయాకాశంలో మొదటి గోళకానికి హృదయాకాశంలో జ్ఞాత అని పేరు. మొదటి గోళానికి హృదయాకాశంలో జ్ఞాత అని పేరు. జ్ఞాతకు ఒక గోళము, అలాగే మిగతా అంతఃకరణ చతుష్టయానికి వెరసి 5 గోళాలు. వీటిలో ఆయా ఇంద్రియాలు చేరి ఉంటాయి. అవి అధిష్టాన దేవతల ప్రేరణతో పనిచేస్తాయి. మొదటి గోళానికేమో హృదయాకాశంలో జ్ఞాత అని పేరు. జ్ఞాతకు ఒక గోళం ఉంటే మిగతా 4 దానికి కలిపి అన్నిటితో కలిపి 5 గోళాలు. వీటిలో ఆయా ఇంద్రియాలు చేరి ఉంటాయి. వాటి అధిష్టాన దేవతలతో ప్రేరణతో అవి పనిచేస్తాయి. ఇంద్రియాలు శక్తి పరిధిలో పనిచేయడానికి ఇంద్రియాలు అనేటివి శక్తి పరిధిలో పనిచేయడానికి సంబంధించినటువంటి ఏర్పాటు ఎలాగుంటుందో చూద్దాం. ఇంద్రియాలు శక్తి అనే దాని పరిధిలో పనిచేయడానికి సంబంధించినటువంటి ఏర్పాటు ఉంది. అది ఎలాగుంటుంది అనేది చూద్దాం. ఒకటి తెల్లగుడ్డు, నల్లగుడ్డు, సునీలము, పాప, కళ, నిష్కళ ఇవన్నీ కణంలో ఉంటాయి. ఇక్కడంతా నేత్ర పంచీకరణం అనే దాంట్లో విపులంగా వచ్చింది ఇది. ఆ నేత్ర పంచీకరణం అనేదే ప్రత్యేకమైనటువంటి ఓ బుక్కుగా తయారు చేశారు. దాన్ని మన సుదర్శన్ గౌడ్ ఆశ్రమం వాళ్ళు ప్రచురించారు ఆ బుక్ను, నేత్ర పంచీకరణ అనేది. ఇట్లా ఈ ఈ కన్నులో తెల్లగుడ్డు, మళ్ళా నల్లగుడ్డు, మళ్ళా సునీలము, దాంట్లో పాప, కళ, నిష్కళ ఇవన్నీ కన్నులోనే ఉంటాయి. సైన్స్ ప్రకారం దాని వెనక ఒక రెటీనా ఉంటుంది. సైన్స్ ప్రకారం ముందేమో లెన్స్ ఉంటుంది, కెమెరాకు ఉన్నటువంటి లెన్స్ లాగా. కనుపాప నుండి రెటీనా మీద ముద్ర పడుతుంది. ఈ కనుపాప ఏదైతే చూసిందో దాని యొక్క ముద్ర ఆ రెటీనా అనే దాని మీద పడుతుంది. ఇంతవరకు కెమెరాగానే ఉంది. ఇంతవరకు కెమెరా లాగే ఉంది. మొదట ఉన్నటువంటి లెన్స్ లాంటి పొర, మళ్ళా వెనకాల ఏదైతే ఈ చిత్రంపై పడుతోందో అది రెటీనా, అంతా కెమెరా లాగే ఉంది. జడం అయితే కెమెరాయే. ఈ జడం అనేది ఏంటంటే కెమెరాయే జడం. కానీ దీనిలో చైతన్యం వ్యాపకమై ఉంది. ఈ కన్నేమో జడంగానే ఉంది. కెమెరా ఎట్లా పనిచేస్తుందో అట్లనే పనిచేస్తుంది. అయితే దీంట్లో చైతన్యం అనేది వ్యాపించి ఉంది కాబట్టి ఆ కంటితో చూసి రెటీనాపై పడిన దృశ్యాన్ని లోపలికి తీసుకుంటోంది. చైతన్యం వ్యాపకమై ఉంది. కెమెరా అయితే ఫోటో తీస్తుంది కానీ ఆ ఫోటో కెమెరాకి తెలియదు, కానీ కన్నుకు తెలుస్తుంది. కెమెరా అయితే ఫోటో తీస్తుంది కానీ కెమెరాకి తెలదు. అది మళ్ళీ తీసిన దాన్ని మళ్ళా ప్రింట్ కానీ
డిజిటల్గా ఉంటే చూడడానికి ఓపెన్ చేస్తే తప్ప తెలదు. కానీ ఈ కంటికి మాత్రము కన్నుకు మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే దీనితో చైతన్యం మిశ్రమమై ఉంది. కంటి యొక్క రెటీనా వరకు వచ్చినటువంటి చిత్రాన్ని మళ్ళా తనతో తాను చైతన్యం అక్కడి వరకు ఉంది కాబట్టి, చైతన్యం మిశ్రమమైంది కాబట్టి, రెటీనా నుంచి ఒక నరం మెదడులోకెళ్ళింది కాబట్టి, అక్కడ ఉన్నటువంటి న్యూరాన్లను ఉత్తేజపరుస్తుంది. ఆ విధంగా ఉత్తేజపరుస్తుంది, యాక్టివేట్ చేస్తుంది. అప్పుడు రూపజ్ఞానం కలుగుతుంది. ఈ రూపజ్ఞానం అనేది ఎప్పుడు కలుగుతుందంటే, అప్పటి వరకు కేవలం ఫోటో తీసినటువంటి లెన్స్‌లోంచి కెమెరా ఏ విధంగా చేసిందో లోపల ఉన్నటువంటి ఫిల్మ్ మీద పడింది. రెటీనా మీద. ఇక్కడేమో చైతన్యం మిశ్రమం ఉంది కాబట్టి, ఈ నరం మెదడులోకెళ్ళిండే నరం ద్వారా రెటీనా మీద పడేటటువంటి దృశ్యాన్ని లోపల ఉన్నటువంటి న్యూరాన్లకు ఉత్తేజపరిచి యాక్టివేట్ చేస్తుంది. అప్పుడు రూపజ్ఞానం కలుగుతుంది. అదే నీకు కోమాలో ఉండేవాడు కళ్ళు తెరుచుకొని ఉంటాడు. కళ్ళు తెరుచుకొని ఉంటే ఆ కళ్ళల్లోనేమో కెమెరా ఓపెన్ అయి ఉంది. ముందర లెన్సు ఉంది. రెటీనా దాకా చిత్రం పోయినా కూడా ఆ రెటీనా నుంచి మెదడుకు పోయే నరం అప్పుడు పనిచేయదు కాబట్టి అది అక్కడ చైతన్యం తీసుకుపోయి మళ్ళా ఆ దృశ్యాన్ని చూపించట్లే. అట్లా నిద్రలో ఉన్నవానికి, మూర్ఛలో ఉన్నవానికి, ఈ సమాధి స్థితిలోను ఉన్న వాళ్ళకు, కోమాలో ఉన్న వాళ్ళకు ఏ విధంగా ఈటి వరకు మాత్రమే పోతుంది. ఆ కన్ను పనిచేస్తా అన్నప్పటికీ, ఆహారం పనిచేసి ప్రాణం ఉన్నప్పటికీ ఏమి లేదు అంటే చైతన్యం వ్యాప్తి చెంది ఉండట్లేదు. మామూలుగా ఉండే జీవునికేమో జాగ్రత్త అవస్థలో కంటితో చూసినప్పుడు కెమెరా కార్డు దాకా ఉన్నటువంటిది అట్లాగే ఆ నరంలో వ్యాపించినటువంటి చైతన్యం ద్వారా నేరుగా పోయి గుర్తిస్తోంది మెదడులో. మెదడులోకి కాబట్టి అక్కడ యాక్టివేట్ చేస్తుంది కాబట్టి అప్పుడు ఆ రూపజ్ఞానం, రూపం ఈ విధంగా ఉంది అనే రూపజ్ఞానం కలుగుతుంది. అన్ని ఇంద్రియాలకు అలాగే జరుగుతుంది. అన్ని ఇంద్రియాలకు ఈ శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలన్నీ కూడా మిగతాటివి కూడా వాటి ఇంద్రియముల ద్వారా, అన్ని ఇంద్రియాల ద్వారా సమాచారం మొత్తం అంతటిని ఎక్కడికి పోతుంది అంటే అంతా మెదడులో ఉన్నటువంటి న్యూరాన్స్ యాక్టివేట్ అయితే ఆ శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలకు జరుగుతుండేటువంటి గాలిలో ఎక్కడో పాదం కాడ జరగనీగాక. అక్కడ స్పర్శ జరగని, లేకపోతే ఒక దోమ కుట్టని, ఎక్కడో జరగని, ఏది జరిగినా కూడా సమాచారం ఈ న్యూరాన్‌లనేటువంటి నరాల ద్వారా వ్యాపించినటువంటి చైతన్యం ద్వారా తెలియబడుతున్నది ఎక్కడో మెదడులో ఉన్నటువంటి స్థానంలోకి తెలియబడుతోంది. అట్లా ఆ యాక్టివేట్ అయితే ఈ ఈ యాక్టివేట్ అయినటువంటి న్యూరాన్స్ ద్వారా తెలియబడుతున్నాయి. మెదడులో ఆ రకంగా ఉండటం ఏమిటి అంటే అది కూడా ఒక గోళకమే. ఆ మెదడు అనేది కూడా ఒక గోళకంగా ఉంది. అక్కడ మనస్సు అనే ఇంద్రియానికి ఇవి తెలుస్తాయి. ఆ మనస్సు అనే ఇంద్రియము ఆ గోళకంలోనే ఉంది. దానికి తెలుస్తాయి. విడివిడిగా ఏ ఇంద్రియము తెలుసుకోలేవు. ఏ ఇంద్రియం కూడా విడివిడిగా తానే చేస్తున్నప్పటికీ ఆ పని, చెయ్యి పని, కాలు పని, శరీరంలో అవయవాలన్నీ వాటి పనులు అవి చేస్తున్నప్పటికీ వాటికంతకవే ఆ జరుగుతున్నటువంటి పని గురించి తెలియవు. వాటి ద్వారా మనసుకే తెలుస్తాయి. మనసుగా ఉన్నదానికే తెలుస్తాయి. బుద్ధిలో నిర్ణయంగా తెలుస్తాయి. బుద్ధిలోనేమో నిర్ణయంగా తెలుస్తాయి. మళ్ళీ ఆ జరిగిండే పనిని, జరగబోయే పనిని విశ్లేషించేది బుద్ధి. కాబట్టి నిర్ణయంగా తెలుస్తాయి. అందుకే 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు కలిపి మనోమయ కోశము అన్నాం. 5 జ్ఞానేంద్రియాలను దాంతో పాటు మనసు కూడా కలిస్తే మనోమయ కోశము అన్నాం. అలాగే బుద్ధి, 5 జ్ఞానేంద్రియాలు కలిపితే విజ్ఞానమయ కోశము అన్నాం.
అక్కడేమో మనసుతో కలిసింది, ఇక్కడేమో బుద్ధితో కలిసింది. అవే జ్ఞానేంద్రియాలు. ఇటు విజ్ఞానమయ కోశం అంటే విశ్లేషిస్తుంది కాబట్టి, నిర్ణయాత్మకంగా పరిశీలిస్తుంది కాబట్టి బుద్ధి విజ్ఞానమయ కోశం అన్నాం. అదేమో కేవలం తెలుసుకుంటుంది కాబట్టి మనసుతో కలిసి మనోమయ కోశం అన్నాం. అంటే ఈ మనోబుద్ధులు 2 జ్ఞానేంద్రియములనే పనిముట్ల ద్వారా తెలుసుకుంటాయన్నమాట. ఈ మనస్సు, బుద్ధి అనేటివి 2 గూడా ఏ అవయవాలు, ఏ ఇంద్రియాల ద్వారా, ఏ పనిముట్ల ద్వారా తెలుసుకుంటాయంటే, ఈ జ్ఞానేంద్రియములనేటువంటి పనిముట్ల ద్వారా మనస్సు తెలుసుకుంటుంది, బుద్ధి తెలుసుకుంటుంది. బుద్ధేమో విశ్లేషణ చేసి నిర్ణయాత్మకంగా పనిచేస్తుంది కాబట్టి విజ్ఞానమయ కోశం అన్నారు. ఇది కేవలం తెలుసుకునే స్థానంలో ఉంటుంది కాబట్టి మనోమయ కోశం అన్నారు మనస్సుతో కలిసిందని. శరీరము సప్తధాతువులుగా ఉంటే, సప్తధాతువులుగా అంటే రక్తము, మాంసము, మెదడు, చర్మము, కొవ్వు, ఎముకలు, మూలిగ. అలాంటివి 7 ధాతువులు కలిసి స్థూల శరీరం అయింది. శరీరం అంతా కూడాను 7 రకాల ధాతువులు కలిసి స్థూలంగా కనపడుతున్న శరీరం అయింది. శరీరం అంతా ప్రసరిస్తున్నటువంటి రక్తం ఒకటి, దానికంతా కూడా కండలుగా ఏర్పడినటువంటి మాంసం, దీంట్లో ఉన్నటువంటి ఈ ఆలోచనలకు కారణమైనటువంటి మెదడు, మళ్ళీ దీనికి కప్పి ఉంచినటువంటి చర్మము, ఏదైతే స్పర్శ జ్ఞానం తెలుసుకుంటుందో అది. మళ్ళీ లోపల ఉన్నటువంటి ఈ చర్మం సాగే గుణం కలిగి, ఈ చర్మానికి ఓ రూపం వచ్చినటువంటి ఆ రూపాన్ని ఆ రూపం బాగా కనపడే విధంగా తయారైనటువంటి ఆ చర్మానికి మళ్ళీ కొవ్వు అనే పొర ఉంటుంది కాబట్టే, అది ఈ విధంగా సాగే గుణాన్ని కలిగి అందంగా ఉంటుంది. అట్లాగే ఎముకలు దృఢంగా ఉన్నటువంటి ఈ మాంసాన్నంతటిని దాని చుట్టూ పెట్టుకొని ఉంది. ఈ మూలిగ అనేదేమో ఎముకల లోపలి భాగంలో ఉండి, ఆ ఎముక అనే దాని దృఢత్వానికి పనిచేస్తుంది. ఎప్పుడైతే ఆ మూలుగ అనేది నశించడం మొదలైతుందో, బలహీనపడినటువంటి ఎముకలు ఏమవుతాయి అంటే, యువకుడుగా ఉన్నప్పుడు వాడు కింద పడ్డాడనుకో, సుమారైన ఎత్తులో నుంచి పడినా సరే, వెంటనే నిలదొక్కుంటాడు. లేచి నిలబడి. ఏమంటే ఎముకలకేమీ గాదు. పైగాయం మాత్రమే తగులుతాది. అదే వృద్ధులైన వాళ్ళలో ఏం జరుగుతుంది? ఊరికే జారి పడితే, ఊరికే అక్కడికక్కడే, ఎక్కడో దూరం అక్కర్లే. పెలుసుబారింటాయి కాబట్టి, అక్కడికక్కడే పడినా గూడా ఎముకలు విరుగుతాయి. ఆ మూలిగ అనే పదార్థం క్షీణించుంటుంది గాబట్టి. ఎముకల లోపలుండే మూలిగ. క్షీణించుంటుంది కాబట్టి పడతారు. అట్లా ఈ సప్తధాతువులుగా ఉన్నటువంటి స్థూల శరీరము, కన్ను, ముక్కు, చెవి అనేవి కూడా ఈ ధాతువులతోనే ఉన్నాయి. ఆ ధాతువులు గూడా పంచభూతాల నుంచి ఏర్పడే ఉన్నాయి. కనుక బయటికి కనబడే కన్ను, ముక్కు, చెవులు అన్నీ కూడా అవయవాలే. ఈ అవయవాల రూపంలో ఉన్నాయి. ఇవి తెలుసుకుంటున్నాయి. కన్నేమో చూపు ద్వారా తెలుసుకుంటోంది, ముక్కు వాసన ద్వారా, చెవులు శబ్దం ద్వారా తెలుసుకుంటున్నాయి శబ్దాన్ని. అవే ఇప్పుడు గోళకాలైనయి. కనుక సృష్టిలో మానవుని యొక్క దేహంలో సప్తధాతుమయ శరీరంగా ఈ పంచభూతాలు మారి, ఆ 7 ధాతువులతో కూడినటువంటి ఈ స్థూల దేహంలో, మానవుని దేహంలో 7 ధాతువులు కలిగినటువంటి శరీరంగా పంచభూతాలు మారి, ఆ పంచభూతాలు ఏవైతే సూక్ష్మభూతాలుగా చెప్పామో, ఇప్పుడు స్థూలంగా పంచభూతాలు కనపడుతున్నటువంటి 5 ఉన్నాయో, ఆ పంచభూతాలనేటివి ఈ స్థితిలో, శరీరంలో ఈ స్థితిలో ఉన్నాయి. బాహ్య ప్రపంచంలోనేమో భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశంగా ఉన్నటువంటివి శరీరంలో ఈ రకంగా ఉన్నాయి. ఈ పంచభూతాలైనటువంటి ధాతువులతో 7 ధాతువులతో కూడి ఈ రకంగా ఉన్నాయి. ఈ ఈ గోళకాలు ఇప్పుడు వెష్టిలో మానవుని యొక్క దేహంలో సప్తధాతు శరీరంగా ఉన్నటువంటి పంచభూతాలు మారి, అందులో కొన్ని అవయవాలు ఏర్పడితే,
అందులో కొన్ని అవయవాలు ఈ శబ్దస్పర్శ రూప రసగంధాలను ఎరుగగలిగినటువంటి కర్మలు చేయగలిగినట్టు గోళకాలైనాయి. కొన్ని ఏమో కర్మలు చేస్తున్నాయి, కొన్ని ఏమో జ్ఞానేంద్రియాలుగాను, కొన్ని కర్మేంద్రియాలుగాను ఉన్నాయి. ఈ విధంగా అక్కడ కొన్ని స్థానాలు అవయవాలలో ఏర్పడి ఆ స్థానంలో ఇంద్రియం పనిచేయడానికి అనుకూలమైన గోళకాలు ఎలా తయారయ్యాయో ఈ పంచీకరణలో చెప్తున్నాం. ఎట్లా తయారైనాయి అనేది. తామసాకాశాన్ని వ్యష్టి సమిష్టి అని 2 భాగాలు చేస్తే సమిష్టి హృదయ స్థానం అయింది. తామసాకాశం అనేదాన్ని వ్యష్టి సమిష్టి అని 2 భాగాలు చేస్తే రెండిట్లో సమిష్టి అనేది హృదయ స్థానం అయింది. అక్కడ జ్ఞాత ఉన్నాడు. అక్కడ సమిష్టి హృదయం అనే దాంట్లోనే జ్ఞాత ఉన్నాడు. వ్యష్టి తామసాకాశం 4 భాగాలైంది. ఆ వ్యష్టి తామసాకాశం అనేది 4 భాగాలైంది. ఆ 4 భాగాల్లో మొదటి పరక భాగము వాయువుతో కూడి మనస్సు గోళకమైంది. ఆ 4 భాగాల్లో మొదటి భాగమేమో మొదటి పరక అన్నాడు. పరక అంటే 4వ వంతా మరి 8వ వంతో మరి 4 భాగాలైందా? 4 భాగాలైంది. 4వ వంతే పరక అంటే. ఆ 4 భాగాల్లో వాళ్ళు పరక అంటారు అక్కడ. మొదటి పరక భాగము వాయువుతో కూడి మనస్సుకు గోళకమైంది. ఈ మనస్సుకు వాయువుతో కూడినందువల్ల అది ఒక గోళకమైంది. తామసాకాశం యొక్క 2వ పరక భాగము అగ్నితో కూడి బుద్ధికి గోళకమైంది. 3వ తామసాకాశము తామసిక జలంతో కూడి చిత్తానికి గోళకమైంది. 4వ భాగమైనటువంటి తామసాకాశము తామసిక పృథ్వీతో కలిపి అహంకారానికి గోళకమైంది. ఇక్కడ ఇవన్నీ సూక్ష్మభూతాలు. ఇవన్నీ సమిష్టిలో ఇక్కడ సూక్ష్మభూతాలుగా ఈ రకంగా జ్ఞాత అంతఃకరణ చతుష్టయానికి గోళకాలుగా తయారైనవి. అదే మాదిరిగా తామసిక వాయువు వ్యష్టి సమిష్టి 2 భాగాలైంది. ఆ తామసిక వాయువు అనేది సమిష్టి వ్యానవాయువుకేమో గోళకమైంది. సమిష్టి అనేదేమో వ్యానవాయువుకు గోళకమైంది. అది శరీరం సర్వాంగాలంతా వ్యాపించి ఉంది. ఆ శరీరంలో అన్ని అంగాలకు వ్యాపించి ఉంది. మిగిలిన అర్ధభాగంలో తామసికమైనటువంటి సూక్ష్మవాయువు 4 భాగాలైంది. ఒక భాగమేమో తామసిక సూక్ష్మాకాశంతో కలిసి సమాన వాయువుకు గోళకమైంది. ఒక భాగం తామసిక సూక్ష్మాగ్నితో కలిపి ఉదాన వాయువుకు గోళకమైంది. ఇక 2వ పరక తామసిక సూక్ష్మ వాయువుతో కలిసి తామసిక సూక్ష్మ జలంతో కూడి ప్రాణవాయువునికి గోళకమైంది. 3వ పరక భాగం పృథ్వీని కూడి అపాన వాయువుకు గోళకమైంది. ఇట్లా సూక్ష్మ స్థాయిలో ఉన్నటువంటివి ఒక్కొక్కటి సగభాగం సమిష్టిగా ఉన్న దాంట్లో ఉండి మిగతా భాగాలు వ్యక్తిలో ఉన్నటువంటి ఆ తామసికమైనటువంటి తామసిక అగ్ని, తామసిక ఆకాశంతో తామసిక వాయువు, పృథ్వీ అనే సూక్ష్మాంశాలన్నీ ఒక్కటొక్కటిగా ఇట్లా కలవడం వల్ల ఏ విధంగా గోళకాలు అయినాయో అవి ఇక్కడ వివరించారు. తామసిక సూక్ష్మ అగ్ని వ్యష్టి సమిష్టి అని 2 అయ్యి మళ్ళీ సమిష్టిలో చతురింద్రియానికి గోళకమైంది. ఆ తామస అగ్ని 2వ అర్ధభాగం 4 పరకలై ఒక పరక ఆకాశంతో కూడి శ్రోతేంద్రియానికి గోళకమైంది. 2వ పరక తామస సూక్ష్మగ్ని తామస సూక్ష్మ వాయువుతో కూడి త్వగింద్రియానికి గోళకమైంది. 3వ పరక తామస సూక్ష్మాగ్ని సూక్ష్మ జలంతో గుహ్యేంద్రియానికి గోళకమైంది. తామస సూక్ష్మాగ్ని 4వ భాగం తామస సూక్ష్మ పృథ్వీతో కలిపి జ్ఞానేంద్రియానికి గోళకమైంది. ఈ గోళకాలు చెబుతున్నాడు. ఇంతకుముందు ప్రారంభంలో ఏర్పడినప్పుడు కూడా ఎట్లా ఏర్పడినాయి అనే దాంట్లో చెప్పినప్పుడు ఇవే వచ్చినాయి. మళ్ళీ సూక్ష్మ స్థితిలో ఉన్నప్పుడు సగభాగం అలాగే ఉండి మిగతా సగభాగం ఆ 4 దానిలతో ఏది కలిస్తే వచ్చిందని ఇక్కడ మళ్ళా గోళకాలు ఇవి కలవడం వల్ల ఏ విధంగా ఒక గోళకంగా తయారైంది అనే దాని గురించి చెప్తున్నాడు. ఇక 4వ తామస సూక్ష్మ జలం అనేటువంటిది అదే స్థూల పంచీకరణ, ఇప్పుడు సూక్ష్మ పంచీకరణ చెప్తా ఉన్నాడు. మళ్ళీ కారణ పంచీకరణ చెప్తాడు, మళ్ళీ మహాకారణ పంచీకరణ చెప్తాడు. అట్లా స్థూల పంచీకరణ మనం చెప్పినప్పుడు ఇవే అంశాలు వచ్చినాయి. మళ్ళీ సూక్ష్మ పంచీకరణలో
ఇవే అంశాలు వచ్చి మళ్ళీ ఇక్కడ ఏమైనాయి అంటే ఇక్కడ గోళకాలుగా తయారైనాయి. అక్కడేమో అధిష్టానాలుగా ఉన్నాయి స్థూల పంచీకరణలో. అవి మళ్ళీ ఇక్కడ సూక్ష్మ పంచీకరణలో కలవడం ద్వారా ఒక్కోదానికి ఒక గోళకంగా ఉన్నాయి. ఈ విధంగా సూక్ష్మ జలం అనేది వేష్టి సమిష్టి 2 భాగాలై సమిష్టిలో రసం అనే విషయానికి గోళకమైంది. తామస సూక్ష్మ జలము ఆ వేష్టి సమిష్టి 2 భాగాలైతే సమిష్టిలో రసం అనే విషయానికి గోళకమైంది. రెండో అర్ధ భాగం 4 భాగాలై 4 భాగాల్లో మొదటి భాగము తామస సూక్ష్మ ఆకాశంతో కలిసి శబ్ద విషయానికి గోళకము, తామస సూక్ష్మ జలంతో కలిసి తామస సూక్ష్మ వాయువుతో కూడి రెండో భాగం స్పర్శ అనే విషయానికి గోళకమైంది. తామస సూక్ష్మ జలం మూడో భాగానికి తామస సూక్ష్మ అగ్నితో కూడి రూప విషయానికి గోళకమైంది. తామస సూక్ష్మ జలము 4వ భాగము సూక్ష్మ పృథ్వీతో కూడి తామస సూక్ష్మ పృథ్వీతో కూడి గంధ విషయానికి గోళకమైంది. అట్లా తామస సూక్ష్మ పృథ్వీ కూడా భూమి సూక్ష్మ పృథ్వీ ఏదైతే ఉందో వెష్టి సమిష్టి అని 2 భాగాలైంది. అది కూడా సమిష్టి భాగమేమో ఇంద్రియములకు గోళకమైంది. ఆ వెష్టి భాగమేమో 4 భాగాలై మొదటి భాగం తామసిక సూక్ష్మాకాశంతో కూడి వాగింద్రియానికి గోళకమైంది. రెండవ భాగం తామస సూక్ష్మవాయువుతో కలిసి పానేంద్రియానికి గోళకమైంది. మూడో భాగమేమో తామస సూక్ష్మ అగ్నితో కూడి పాదేంద్రియానికి గోళకమైంది. 4వ భాగం తామస సూక్ష్మ జలంతో కూడి గుహ్యేంద్రియాలకు గోళకమైంది. ఇవన్నీ కర్మేంద్రియాలు. వీటికన్నీ గోళకాలుగా తయారైనవి. పృథ్వీతో కూడినటువంటి తామసమైనటువంటి పృథ్వీతో కూడినటువంటి 4 భాగాలు. ఈ విధంగా ఒక్కొక్క భూతం యొక్క భాగములు వెష్టి సమిష్టిగా మారి అర్ధ భాగం సమిష్టి రూపంలో పంచీకరణ పటంలో మూలగా క్రాస్ ఉన్నవన్నీ ఎర్రక్షరాలతో రాసినవన్నీ సమిష్టి భూతాలు అని ఇక్కడ రాశారు. వీళ్ళు నిజంగా అది వేరే క్యాలెండర్ మ్యాప్ ఒకటి తయారు చేశారు వీళ్ళు. ఆ మ్యాప్కి అనుగుణంగా ఇక్కడ ఈయన చెప్తున్నాడు. నిజానికి ఆ మ్యాప్ తయారు చేసి ఆ మ్యాప్ను గోడకు తగిలిచ్చి ఆ మ్యాప్లో ఉన్నటువంటివన్నీ కూడా ఆయన ఒక బెత్తం ఉంటుంది కదా, ఐవారు పట్టుకొని బెత్తం లాంటి బెత్తం పట్టుకొని అన్నీ చూపించాడు ఒక పట్టణంలో. అది ఆ వీడియో ఉంది మన దీంట్లో ఉంది. అది ఏమిట్లో అంటే వాళ్ళు రూపొందించినటువంటి వాళ్ళ సాధకుడు అనేటువంటిది ఒకటి ఉంది వాళ్ళది ఛానల్. ఆ సాధకుడు అనే దాంట్లో ఉన్నాయి ఇవి. మళ్ళీ అవి తీసి వీలైతే సెర్చ్ చేద్దాం, దీంట్లో సెర్చ్ చేద్దాం. లేదంటే కంప్యూటర్లో నేను హైదరాబాద్ పోయిన తర్వాత సెర్చ్ చేసి దాన్ని పెడతా దీంట్లో. ఎప్పుడైనా చూడండి. ఆయన కర్ర పట్టుకొని వీడియోలో చెబుతున్నాడు అన్నమాట, కింద నుంచి పైదాకా పైన సమిష్టిగా ఉండే పంచీకరణ అంతా శరీరంలో ఏ విధంగా మళ్ళీ అదంతా ఒకటి కూడడం వల్ల అయింది అనేది ఇప్పుడు ఈయన మనకు వివరించింది అంతా కూడా ఆ పటంలో ఉంది. ఆ పటంలో అది పట్టుకొని చెప్పినాడు. ఎవరంటే మురళీకృష్ణారావు గారు, విజ్ఞాన స్వరూప్ గారు. ఈ విజ్ఞాన స్వరూపు ఇవన్నీ ఆడ పొన్నాల రాజయ్య ఆశ్రమానికి పోయినప్పుడు ఆడ ఈ విచారణ అంతా అవగాహన పట్టింది. పొన్నాల రాజయ్య ఆశ్రమంలో చెప్పింటారు ఇవన్నీ. అక్కడ క్లాసులు పోయినాడు కదా, అవును, ఆడ ఇదంతా ఆడే బాగా జరిగేది విచారణ. ఇదంతా కూడా దాంట్లో వివరించారు. మళ్ళీ దాన్ని ఆ గ్రూప్లో పెడదాం. మళ్ళీ 4-5 రోజుల తర్వాత నేను అక్కడ హైదరాబాద్ పోయినిచ్చి దాంట్లో కంప్యూటర్లో తీస్తే సాధకుడు అనే బ్లాగులో ఉన్నాయి అవి. దాంట్లో నుంచి తీస్తే ఇంట్లో పెడదాం, చూద్దాం. ఇక ఈ విధంగా ఒక్కొక్క భూతం యొక్క భాగములు వెష్టిగా సమిష్టిగా మారి అర్ధభాగం సమిష్టి రూపంలో పంచీకరణ పటంలో మూలంగా క్రాస్గా ఉన్నవన్నీ ఎర్రక్షరాలతో రాసినవన్నీ సమిష్టి భూతాలుగా ఉన్నాయి. మిగతావన్నీ వెష్టిగా
4 భాగాలుగా మారాయి. ఈ వ్యష్టి అంతా కూడా ఆయా ఇంద్రియాల గోళకాలుగా తయారైన విధానము పంచీకరణగా చెప్పాం. గోళకాలంటే ఏమిటో కూడా చెప్పాం. రజోగుణ సూక్ష్మ పంచభూతాలు, వీటి యొక్క సత్వాంశాలతో కూడా ఇవి కూడా సమిష్టి వ్యష్టి అయ్యి, సమిష్టిలో అంతరింద్రియములైనటువంటి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేటువంటి అంతఃకరణ చతుష్టయం అయింది. సమిష్టి ఏమో జ్ఞాత అయింది. వ్యష్టిగా ఉన్నటువంటివేమో అంతరింద్రియాలు అయినాయి. అలాగే రజోగుణ వ్యష్టిలో పంచ జ్ఞానేంద్రియాలు, శ్రోత్రేంద్రియము, త్వగేంద్రియము, చక్షురింద్రియము, గుహ్యేంద్రియము, జ్ఞానేంద్రియము కలిగినాయి రజోగుణ సృష్టిలో. రజోగుణ సూక్ష్మభూతాల యొక్క రాజశాంశలో సమిష్టిలో పంచప్రాణాలైనాయి, వ్యష్టిలో పంచ కర్మేంద్రియాలైనాయి. తమోగుణంతో ఏర్పడిన గోళకాలలో ఈ ఇంద్రియాలన్నీ ఉన్నాయి. ఈ ఇంద్రియాల గోళకాలేమో స్థానాలు. చెవి దగ్గరే వినపడుతుంది, శరీరంలో ఇంకెక్కడా వినపడదు. వినపడేది ఎక్కడ వినపడుతుంది? చెవి దగ్గరే వినపడుతుంది. శబ్దం ఎటువైపు నుంచి అన్నారా అని, ఎక్కడో దూరంగా జరగని, నీ ఎదురుగా కానీ, ఇంకా నీ పరోక్షంలో ఎక్కడో కిలోమీటర్ల దూరంలో ఆకాశంలో ఉరుములు కలిగినప్పుడు శబ్దం ఏ విధంగా వినపడుతుందో, అట్లా ఏ చిన్నదైనా దగ్గరలో ఉండేది, దూరంలో ఉండేటివన్నీ కూడా చెవికి వినపడాల్సిందే. వేరే చోట వినపడదు. శరీరంలో ఇంకెక్కడా కూడా వినపడే అవకాశం లేదు. అట్లాగే కన్ను దగ్గరే చూడబడుతుంది. ఏది చూసినా కన్ను చూడాల్సిందే. శరీరంలో ఇంకెక్కడా చూడబడదు. ఎక్కడ వినపడుతుందో, ఎక్కడ కనబడుతుందో ఆయా ఇంద్రియాలకు అవి గోళకాలు. ఎక్కడ కనపడుతుందో, ఎక్కడ చూడబడుతుందో ఆయా ఇంద్రియాలకన్నిటికీ అవి గోళకాలుగా ఉన్నాయి. అక్కడే ఉండి అది పనిచేస్తుంది కాబట్టి అది స్థానం. అక్కడే ఉండి పనిచేస్తుంది కాబట్టి అది స్థానం. పనిచేసేవి ఇంద్రియాలు కాబట్టి, ఆ పనిచేసేటివన్నీ కూడా ఇంద్రియాలే కాబట్టి అవేమో ఆధ్యాత్మలు. ఏదైతే కర్త భోక్త అయిందో అది ఆధ్యాత్మ. ఏ క్రియ వలన అనుభవం పొందిందో అది ఆది భౌతికం. ఏదైతే కర్త భోక్త అయ్యి ఏదైతే పని చేస్తోందో ఆ పని చేస్తున్నవన్నీ ఆధ్యాత్మలు. ఏదైతే ఆ చేసినటువంటి పని వల్ల, ఏ క్రియ వల్ల అది అనుభవం పొందిందో, ఆ చేసిన పని వల్ల అనుభవం పొందిందో అది ఆది భౌతికం. ఇవన్నీ తమోగుణంలో తమోగుణము, తమోగుణంలో రజోగుణము, తమోగుణంలో సత్వగుణంగా విభజించి చెప్పుకోవాలి. అసలు సత్వగుణం ఎవరయ్యారు అంటే త్రిమూర్తులు, అధిష్టాన దేవతలు అయ్యారు సత్వగుణం. మరలా త్రిమూర్తుల్లో 3 గుణాలు ఉంటే ఏమైంది? 3 గుణాలు ఉంటే ఏమైందంటే, రజోగుణంలోనేమో బ్రహ్మ సృష్టికర్త అయ్యాడు, సత్వగుణంలోనేమో విష్ణువు పోషణకర్త అయ్యాడు, తమో గుణంలో ఈ రుద్రుడేమో ఈ లయకర్త అయ్యాడు. ఈ 3 గుణాల వల్ల 3 పనులు చేసేటువంటి 3 కర్తలు అయినారు. ఈ అపంచీకృత సూక్ష్మభూతాలు ఇక్కడ మిగిలినాయి. పంచీకృతంగా ఉండేటివేమో ఇందాక పంచీకరణ చేసినప్పుడు అన్నీ కూడా వచ్చాయి. అపంచీకృతంగా ఉన్న సూక్ష్మభూతాలన్నేమో అక్కడ మిగిలినాయి. పంచీకరణ అయిపోయింది కదా, మొత్తం భూతాలన్నీ కూడా పంచీకరణ అయిపోయాయా అంటే కొన్ని భూతాలు అపంచీకృతంగా మిగిలిపోయినాయి. ప్రతి భూతంలో కూడా కొంత భాగం అపంచీకృతంగా ఉండి కొంత భాగమే పంచీకరణ అయింది, కొంత భాగం అపంచీకృతంగా అయింది. ఆ ప్రధాన భాగాలైనటువంటి 4, 5 కూడా 5, 5లు అట్లాగే ఉన్నాయి. అవి ఆ మిగిలిన భాగాలైనటివేమో ఒకదానికొకటి కలిసి మళ్ళీ సూక్ష్మ స్థూలభూతాలుగా ఏర్పడి వాటికవే ఉండి మళ్ళా గుణాలతో కలిసినప్పుడు వేరువేరుగా మార్పులు చెందినటువంటిదంతా పైన ఇప్పుడు వివరించుకుంటూ వచ్చాడు. ఏవి దేనితో కలిస్తే ఏ దానికి ఏది గోళకమైంది అనేదంతా కూడా ఇప్పుడు చెబుతూ వచ్చాడు. అంతఃకరణ దగ్గర నుంచి మిగతా ఇంద్రియాల వరకు ఏ సూక్ష్మాంశాలు వాటిలో ఉండేటువంటి తామసంలో కలిసినప్పుడు ఏ విధంగా అయినాయి, రాజసంలోను సాత్వికంలో కలిసినప్పుడు ఏ విధంగా అయినంతా చెప్పాడు పైన. కాబట్టి ఆ సత్వగుణమైండేది ఎవరు అంటే త్రిమూర్తులైనారు,
అధిష్టాన దేవతలైనారు. మరలా త్రిమూర్తుల్లో 3 గుణాలతో ఉన్నవాడేమో రజోగుణంలోనేమో బ్రహ్మ సృష్టికర్త అయినాడు. సత్వగుణంలో విష్ణువేమో పోషణకర్త అయినాడు. తమోగుణంలో ఉండే రుద్రుడేమో లయకర్త అయ్యాడు. ఈ అపంచీకృత సూక్ష్మభోగాల భూతాలన్నీ అక్కడే మిగిలినాయి. అపంచీకృతంగా ఉండేటివన్నీ అక్కడనే మిగిలినాయి. పంచీకరణ అయిపోయింది కదా అంటే మొత్తం పంచీకరణ భూతాలన్నీ కూడా అయిపోయినాయి. కొన్ని ఏమో అపంచీకృతంగా ఉన్నాయి. ప్రతి భూతంలో కొంత భాగం ఏమో అట్లా అపంచీకృతంగా ఉండి కొంత భాగం ఏమో పంచీకరణ అయింది. కన్ను చూస్తోంది. చూడటం అనేది ఆది భౌతిక క్రియ. శ్రోత్రేంద్రియం ద్వారా వినడం జరుగుతుంది. వినుట అనేదేమో ఆది భౌతికము. ఆ క్రియ పేరు ఆది భౌతికం. క్రియ జరగడానికి అధిష్టాన దేవతల ప్రేరణ ఉంది కాబట్టి ఉంటుంది. అధిష్టాన దేవతలు కూడా సత్వగుణ సూక్ష్మ పంచభూతాలతోనే అధిష్టాన దేవతలు అయ్యారు. ఆ సత్వగుణంతో కూడిన సూక్ష్మ పంచభూతాలతోనే అధిష్టాన దేవతలు అయినారు వాళ్ళు. అధిష్టాన దేవతలు సమిష్టి జ్ఞాత అయినటువంటి ఈశ్వరునికి ఇంద్రియాలు. ఈ అధిష్టాన దేవతలుగా ఉన్నవాళ్ళు సమిష్టి జ్ఞాత. ఇక్కడేమో వ్యష్టి జ్ఞాత, అక్కడ సమిష్టి జ్ఞాత చెప్తున్నాడు. అధిష్టాన దేవతలకు సమిష్టి జ్ఞాత అయినటువంటి ఈశ్వరునికి ఇంద్రియాలు. ఆ సమిష్టి జ్ఞాత ఈశ్వరుడు, వ్యష్టి జ్ఞాత జీవుడు. జీవునికి ఇంద్రియాలు వ్యష్టిగా ఈ గోళకాలలోకి వచ్చి కూర్చొని జీవులు చేస్తున్నటువంటి పాప పుణ్య కర్మానుభవానుసారం ఇంద్రియాలు పనిచేస్తూ కర్తృత్వం వహిస్తున్నాయి. నిజమైన కర్త ఎవరో మళ్ళీ తర్వాత చూద్దాం అంటున్నాడు. నిజానికి ఆ కర్త చేపిస్తున్నటువంటి కర్త ఉన్నాడు కదా దీంట్లోకి అధిష్టానంగా ఉండి. అట్లా సమిష్టిగా ఉన్నటువంటి జ్ఞాత ఏమో అధిష్టాన దేవతలు ఇంద్రియాలైనాయి. ఈశ్వరుని యొక్క ఇంద్రియాలుగా అయినాయి. సమిష్టి జ్ఞాత ఎవరంటే ఈశ్వరుడు అయ్యారు. వ్యష్టి జ్ఞాత ఏమో జీవుడైనాడు. జీవునికి సంబంధించినటువంటి ఇంద్రియాలన్నీ కూడా వ్యష్టిగా గోళకాలు లెక్కొచ్చి కూర్చొని జీవులు చేస్తున్నటువంటి పాప పుణ్య కర్మానుభవానుసారం అంతా కూడా ఇంద్రియాలు పనిచేస్తూ ఇంద్రియాలే కర్తృత్వం వహిస్తూ వహిస్తున్నాయి. నిజమైన కర్త ఈ కర్తృత్వం వహిస్తున్నాయి కానీ నిజమైనటువంటి కర్త ఈ జీవుడుగా చేస్తున్నటువంటి ఇంద్రియాల ద్వారా కర్మలు చేస్తున్నటువంటి జీవుడు కాదు. నిజమైన కర్త ఎవరో తర్వాత చూద్దామని అంటున్నాడు. ఇప్పుడైతే చెవులేక వినేవాడు ఆయనే, మళ్ళా కంటిలేక పోతా ఉన్నాడు ఆ జీవుడే. మళ్ళీ అట్లనే నాలుక లేకపోతా ఉన్నాడు ఆ జీవుడే. ఆ జీవుడే ముక్కు లేకపోతా ఉన్నాడు ఆ జీవుడే చర్మం లేకపోతా ఉన్నాడు. ఈ విధంగా తాను జీవుడు మారి అవి నువ్వు అనుకోల పంతేను అవి చేసేవి అవి చేస్తానే ఉన్నాయి. ఆ ఇంద్రియాలన్నీ శరీరంలో అవి పట్టుకునేకి లేవు. అవి చేసే పనులు అవన్నీ చేస్తానే ఉంటాయి కాబట్టి మిషన్ ఆడుతాయింది. లేకపోతే అది ఆడదు. అది ఆడటానికి కర్త ఉన్నాడు. అది ఎప్పుడు అనేది చెప్తాడు ఇక్కడ. ఆ ఆడుతున్నాయి అవన్నీ ఆడుతున్నాయి అంటే ఆడేకి అవి కర్తృత్వం వహిస్తున్నాయి కానీ కర్త ఆడించే కర్త ఒకటి ఉంది. ఆ కర్త గురించి చెప్తాడు ఇప్పుడు. అవన్నీ ఆడుతున్నాయి అని అంటే అవంతకవే వీటితో కలిసి అవంతకవే కాదు. ఈ కర్మనేమో దాని ద్వారా చేస్తున్నాయి. వాటి ప్రేరణ వల్ల చేస్తున్నాయి ఇవి. ఆ ప్రేరణ అనేది అధిష్టాన దేవతల ప్రేరణ వల్ల జరుగుతున్నాయి. అయితే ఆ ప్రేరణ కర్త ఎవరు? ఆ నిజమైనటువంటి ఈ చేసేదేమో పాపపుణ్య కర్మానుసారంగా జీవులు చేస్తున్నటువంటి పనులన్నీ ఇంద్రియాల ద్వారా చేస్తున్నాయి. ఆ పని చేస్తూ కర్తృత్వం అవే వహిస్తున్నాయి. కానీ నిజమైన కర్త ఎవరో చూద్దామంటే ముందు కన్ను చూస్తోంది అన్నాం. ఆ కన్ను అనేది ఆధ్యాత్మ. మనసు చూస్తేనే కన్ను చూసేది. మనసు చూడకుండా ఉంటే కన్ను చూసిండే పదార్థం ఏందనేది తెలియని కూడా తెలియదు. కన్ను కేవలం కెమెరా లాగా ఇందాక చెప్పినట్టు జడంగా ఉంది. దాంట్లో రెటీనా వరకు వచ్చిన దృశ్యం ఏంది అనేది తెలిసేదేమో మనసుకే. కాబట్టి మనసు చూస్తేనే కన్ను చూసేది. అప్పుడు మనస్సు ఆధ్యాత్మ కన్ను కాదు. బుద్ధి నిర్ణయిస్తేనే చేసినట్లయింది. బుద్ధి నిర్ణయిస్తేనే అది ఏంది అనేది నన్ను చేసినట్టు అయింది. అప్పుడు బుద్ధి ఆధ్యాత్మ మనస్సు కాదు.
ఇదంతా కూడా దృశ్య వివేకంలో దృశ్య వివేకంలో వెళ్తాం. ముందు మనం ఏ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయిలో చెప్పాలంటే ఆధ్యాత్మలు అంటే ఇంద్రియాలే. ముందు మనం ఏ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయిలో చెప్పాలంటే ఆధ్యాత్మలు అంటే ఇంద్రియాలే. అవి పనిచేసే క్రియల పేర్లేమో ఆది భౌతికము. ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి ఆధ్యాత్మికంగా ఉన్నాయి మొదట. మళ్ళీ అవి చేసే పనులు ఏవైతే పనులు చేస్తున్నాయో ఆ క్రియల పేరు ఏమైతుందంటే అదే ఆది భౌతికం. మొట్టమొదట్లో సత్వగుణం యొక్క ప్రేరణ వలన మొట్టమొదటి సత్వగుణం ప్రేరణ వలన అధిష్టాన దేవతలు సమిష్టిగా ఉంటే ఆ సమిష్టిగా ఉంటే మొదట్లో ఏమో ప్రేరణ వల్ల సమిష్టిగా ఉంటే వ్యష్టి ఇంద్రియాలను ప్రేరేపింపజేసేటటువంటి శక్తి ఆ వ్యక్తి వ్యష్టి ఇంద్రియాలను ప్రేరేపించినటువంటి శక్తి ఏమిట్లో ఉందంటే ఆ అధిష్టాన దేవతల్లో ఉంది. ఈ అధిష్టాన దేవతలు సమిష్టి ఇంద్రియాలు ఈశ్వరుని యొక్క సమిష్టి చతురింద్రియం సూర్యుడు. ఈశ్వరునికేమో సమిష్టిగా ఉన్నటువంటి చతురింద్రియం సూర్యుడు. దాని ద్వారా చూస్తాడు సమిష్టిగా ఉన్నటువంటి పంచభూతాలకి కర్త అయినటువంటి ఈశ్వరుడు. అక్కడ చతురింద్రియం ఏది అంటే కన్ను సూర్యుడు. ఈశ్వరుని యొక్క సమిష్టి మనసే చంద్రుడు. ఆ పంచభూతాలకు ఉన్నటువంటి మనస్సు ఏదంటే చంద్రుడు. పంచభూతాలకు ఉన్నటువంటి సమిష్టిగా ఉన్నటువంటి కన్ను ఏదంటే సూర్యుడు. ఈశ్వరుని యొక్క సమిష్టి బుద్ధి ఏదంటే బృహస్పతి. ఈ చంద్రుడు బృహస్పతి జీవుడిలో ఈ చంద్రుడు బృహస్పతి ఇద్దరు కలిసి జీవునిలో మనసుకి బుద్ధికి ప్రేరణ ఇస్తున్నారని అంటున్నాం. ఇక్కడ జీవునిలోనేమో ఆ రెండు కూడా ఒకటి మనసుగాను ఒకటి బుద్ధిగాను ఉండి చంద్రుడు బృహస్పతి జీవుల్లో మనసుకు బుద్ధికి ప్రేరణ ఇస్తున్నారని అంటున్నాం. అసలు నిజానికి ఈశ్వరుడు చంద్రుడు అనే సమిష్టి మనసుతో ఆలోచిస్తుంటే జీవులందరి యొక్క వ్యష్టీంద్రియాలు ఆలోచిస్తూ ఉన్నట్లు ఉంటుంది. ఇప్పుడు ఈశ్వరుడు అనేదేమో చంద్రుడు అనే సమిష్టి మనసుతో ఆలోచిస్తుంటే జీవులందరి యొక్క వ్యష్టీంద్రియాలేమో ఈ వ్యష్టీంద్రియాలు ఆలోచిస్తూ ఉన్నట్లుగా ఉంటుంది. ఆ ప్రేరణగా అది ప్రేరణగా ఉండి ఇది పనిచేస్తున్నట్లుగా ఆలోచిస్తున్నట్లుగా ఉంటుంది. ఇంకో రకంగా చెప్పాలంటే ఒక జీవుడు పుట్టి స్థూల శరీరంతో వచ్చి ఓ జీవుడు అనేవాడు పుట్టి స్థూల శరీరంతో వచ్చి దానిలో 25 గోళకాలుండి 25 గోళకాలు అదే 25 తత్వాలతో కూడినటువంటి శరీరం అన్నామే అవి ఆ 25 గోళకాలు నుండి వాటిలో ఏవి సక్రమంగా పనిచేస్తున్నాయో అక్కడికి ఈశ్వరుని దగ్గర ఉన్నటువంటి సమిష్టి ఇంద్రియాలైనటువంటి అధిష్టాన దేవతా శక్తులు వచ్చి చేరాయి. ఈ విధంగా 25 గోళకాలుగా ఉండి వాటిలో ఏవైతే సక్రమంగా పనిచేస్తున్నాయో అక్కడికి ఆ ఈశ్వరుని దగ్గర ఉన్నటువంటి సమిష్టి ఇంద్రియాలైనటువంటి వీటికే సమిష్టిగా ఉన్నటువంటి దాంట్లో అధిష్టాన దేవతలుగా ఉన్నాయి కదా శక్తులుగా, అవి ఏకకాలంలో వ్యష్టి సమిష్టి పనిచేస్తున్నాయి. రెండు ఒకేసారి పనిచేస్తున్నాయి. ఇవి పనిచేయడానికి ఆ స్థూలంలో ఉన్నటువంటి అధిష్టాన దేవతలుగా ఉన్నటువంటి ఈశ్వరుని దగ్గర ఉన్నటువంటి సమిష్టి ఇంద్రియాలైనటువంటివే అధిష్టాన దేవతలు. ఆ శక్తులు వచ్చి ఇక్కడ వ్యష్టిగా పనిచేస్తున్నాయి, సమిష్టిగా కూడా పనిచేస్తున్నాయి, ఏకకాలంలోనే పనిచేస్తున్నాయి. నిజానికి సమిష్టి మాత్రమే పనిచేస్తుంటే సమిష్టిలో భాగంగా వ్యష్టి కూడా పనిచేస్తుంది. సమిష్టి పని చేయకపోతే వ్యష్టి పనిచేయదు. దాంట్లో భాగంగానే ఇది పనిచేస్తోంది. అంటే ఏకకాలంలో పనిచేస్తున్నటువంటివి నిజానికి సమిష్టి మాత్రమే పనిచేస్తుంటే దాంట్లో భాగంగా వ్యష్టి పనిచేస్తుంది. వ్యష్టి స్వతంత్రంగా పనిచేయడం లేదు. ఆ వ్యష్టి అనేది స్వతంత్రంగా వాటి యొక్క ప్రేరణ లేకుండా అవంతకవే వ్యష్టిలోటివి పనిచేయట్లేదు. నిజానికి ఈశ్వరుడే అసలు కార్యక్రమం అంతా జరుగుతూ ఉంటే ఈశ్వర కార్యక్రమంలో భాగంగా జీవుని వ్యవహారం అంతా జరుగుతోంది. నిజానికి ఈశ్వరుడు అనేటువంటి సమిష్టిగా ఉన్నటువంటి సమిష్టి ఇంద్రియాలన్నీ అక్కడ పనిచేస్తుంటేనే ఇక్కడ వ్యష్టి ఇంద్రియాలు పనిచేస్తున్నాయి అని చెప్పడానికి
పైన వివరించాడు ఇందాక. అట్లా నిజానికి ఈశ్వరుడే అసలు కార్యక్రమం అంతా జరుగుతూ ఉంటే, ఈశ్వర కార్యక్రమంలో భాగంగా జీవుని యొక్క వ్యవహారం అంతా జరుగుతున్నది. జీవులకు ప్రత్యేకంగా భిన్నంగా ఏ కార్యక్రమము జరగట్లేదు. ప్రత్యేకంగాను భిన్నంగాను ఏ కార్యక్రమం జరగదు. అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారంగా ఏదైతే అవి ఈశ్వరుని వల్ల జరుగుతున్నటువంటి సమిష్టిలో జరుగుతున్నటువంటి సమిష్టి ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటే, వాటిలో భాగంగా జీవుని వ్యవహారంలో జరిగేటువంటివన్నీ కూడా పనిచేస్తున్నాయి. దానికి వేరేగా భిన్నంగా ఏ కార్యక్రమం కూడా జరగట్లేదు. అది జరగకుండా ఇది జరగట్లేదు. అది జరిగితేనే జరుగుతుంది. అది బ్రహ్మాండ పంచీకరణలో తెలుస్తుంది. బ్రహ్మాండ పంచీకరణలో అది కూడా తెలుస్తుంది. అది ఎట్లా పనిచేస్తుంటే దాని యొక్క అంతర్భాగంగా ఇవి ఎట్లా పనిచేస్తున్నాయి అనేది బ్రహ్మాండ పంచీకరణలో తెలుస్తుంది. ప్రస్తుతం మనము పిండాండ పంచీకరణలో ఉన్నాం. పిండాండంలో పనిచేసే వాటి గురించి పిండాండ పంచీకరణలో ఉన్నాం మనం. ఈ విధంగా పంచీకృత భూతాలు ఉన్నాయని తెలుసుకున్నాం కదా. ఈ విధంగా పంచీకృతం అంటే అన్ని పంచబడినటువంటి ఈ పంచీకృతమైనటువంటి భూతాలు ఉన్నాయని తెలుసుకున్నాం కదా. ఈ పంచీకృత సూక్ష్మ పంచభూతములను మళ్ళీ సత్వ రజోగుణ తమో గుణ సూక్ష్మభూతాలుగా సూక్ష్మ శరీరము లేక లింగ శరీరము వర్తించుతున్నది. ఈ మొత్తం 19 తత్వములతో కూడినటువంటి సూక్ష్మ శరీరంతో జీవుడు సకల భోగములను అనుభవించుచు పుణ్యపాప కర్మలు చేయుచు స్థూల శరీరమును విడుచును. ఈ సూక్ష్మ శరీరానికే స్థూల శరీరంలో ఉన్నప్పుడు దానికి సూక్ష్మ శరీరం అని పేరు. ఇక్కడ ఈ పంచీకృతంగా ఉన్నటువంటి పంచభూతాలన్నీ కూడా ఉన్నాయని తెలుసుకున్నాం కదా. ఈ పంచీకృత సూక్ష్మ పంచభూతాలను మళ్ళీ సత్వరజోగుణ తమోగుణ సూక్ష్మభూతాలుగా మారిస్తే, ఆ మార్చినటువంటి సూక్ష్మ శరీరము మార్చితే సూక్ష్మ స్థితిలో మారినటువంటి సూక్ష్మ శరీరం అంటున్నాం దాన్ని. లేకపోతే లింగ శరీరము లేక లింగ శరీరం అనేది ఆవర్తిస్తోంది ఆ పదం దానికి. ఈ మొత్తం 19 తత్వములతో కూడిన, ఇక్కడ 24 తత్వంలో 25వ తత్వం లేదు, 19 తత్వాలే చెప్తున్నాడు. 3 5 15 అంతఃకరణ 4 15 15 4 చెప్పు వెంకటదాసు. ఇవి 15 4 19. ఏం పలకడు? మీట్లో ఉంది 15 19 జ్ఞానేంద్రియాలు 5 నిన్నెందుకు చెప్పండి అంటే నువ్వు 19 25 36 94 చెప్తాంటావు కాబట్టి అవును. అవి బాగా గుర్తుపడి ఉంటాయని చెప్పండి. 4 అయితే మనసు బుద్ధి చిత్తము. 19 అనలేదే ఎప్పుడు. 19 అన్నారు చూడు. 19 అనడం లే. నేను చూడలే. సరేలే. 19 అనేది వచ్చినాయి కదా. ఇదిగో మళ్ళీ ఆ పేరే చదువుతాను నేనండి. ఈ విధంగా పంచీకృత భాగాలు ఉన్నాయని తెలుసుకున్నాం కదా. ఈ పంచీకృత సూక్ష్మ పంచభూతాలను మళ్ళీ సత్వ రజోగుణ తమోగుణ సూక్ష్మభూతాలుగా సూక్ష్మ శరీరంగా లేదంటే లింగ శరీరము అనేది వర్తించుతున్నది. దానికి ఆ మాట లింగ శరీరం అనేది. ఈ మొత్తం 19 తత్వములతో కూడిన సూక్ష్మ శరీరము 25 తత్వాలతో కూడిండే ఇది అనలే. అదైతే స్థూల శరీరంగాను మళ్ళీ దానికి ఆత్మగా ఉండేది ఒకటి కలుస్తోంది. అది లేకుండా ఇక్కడ మొత్తం సూక్ష్మ శరీరానికి 19 అంశాలే చెప్పారు. ఈ మొత్తం 19 తత్వములతో కూడినటువంటి సూక్ష్మ శరీరంతో కర్మేంద్రియాలు ఒకటి తొలగిస్తే ఆ 19 17 రాళ్ళ 17 సూక్ష్మ శరీరానికి. ఆ సబ్జెక్ట్ కాదు, స్థూల సూక్ష్మ కారణ సబ్జెక్ట్ కాదు. జాగ్రత్త స్వప్న సుషుప్తి సబ్జెక్టు కాదు అన్నమాట. ఇది 19 కర్మేంద్రియాలు
అవి స్థూలంగా ఉంటేనే పనిచేస్తాయి కదా. ఆ, సూక్ష్మంగా ఉండేటువంటి ఇంకా 3 ఏవి ప్రాణేంద్రియాలు ఉండాల్సింది. ప్రాణేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, దానికి జ్ఞానేంద్రియాలు. విషయేంద్రియాలు. ఉమ్. ఈ ఇవి 3 15 ప్లస్ 4 మనసు, అంతఃకరణతో బుద్ధి, కలిపి చిత్తము, ఈ అహంకారం. 19 కూడా సూక్ష్మ శరీరంతో కూడినటువంటి లింగ శరీరము అన్నారు. లింగ శరీరం పద్యములో అనే పదం పద్యములోనేమో 17 వస్తుంది. పద్యములోను ఉమ్, బాహ్యేంద్రియములు 10 ప్రాణములు 5 ధీమనంబును సూక్ష్మదేహమయ్యి అని ఉమ్, 17 తత్వాలతో వస్తుంది అది. ఉమ్. ఇక్కడేమో 3 3 3 మనసు 15తో బుద్ధిని పాటు కలిపి అంతఃకరణము కలిసిన ఈ తర్వాత 3 మనసు బుద్ధిని కలిపే 17 చేశాడు. 17 17 చేశాడు. ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఆ రెండు కూడా అంతఃకరణలో ఉండే చిత్తము, చిత్తము, అహంకారాన్ని కూడా అహంకారం అనేటివి కలిపాడు. కూడా కలుపుకున్నారు దీంట్లో. అంతే. కలుపుకున్నందువల్ల 19 అయినాయి. ఆ 19 కలిపి లింగ శరీరము అన్నారు. ఆ తత్వాలతో కూడిన సూక్ష్మ శరీరంతో జీవుడు సకల భోగాలను కూడా అనుభవించుచు పుణ్య పాప కర్మలు చేయుచు స్థూల శరీరమును విడుచును. ఇవన్నీ చేసుకుంటూ స్థూల శరీరాన్ని విడుస్తాడు. ఈ సూక్ష్మ శరీరానికే స్థూల శరీరంలో ఉన్నప్పుడేమో ఈ సూక్ష్మ శరీరానికి స్థూల శరీరంలో ఉన్నప్పుడు దానికి సూక్ష్మ శరీరం అని పేరు. లోకాలు, లోకాంతరాలు, పునర్జన్మలలోకి వెళ్ళినప్పుడేమో అవి పోవు మార్గాలు విశ్వయానము, దేవయాన మార్గము, ధూమ్రయాన మార్గము, స్వర్గము, నరకం అనేటువంటి ఈ లోకాలకి ఈ జీవుడు వెళ్ళేటప్పుడు మార్గాలలో ఎలా ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడో తెలుసుకుంటే ఆ ప్రయాణంలో అనేక కష్టాలు పడుతున్నాడు. మరలా ఆ లోకాలలో చేరి ఆ లోకాలలో ఉన్న మార్గాలలో అలా ప్రయాణం చేసేటటువంటి శరీరాన్ని యాతనా శరీరము అంటారు. ఈ లోకాలు, లోకాంతరాలు మళ్ళీ పునర్జన్మల్లోకి వెళ్ళినప్పుడు అవి పోవు మార్గాలు అన్నారు. నిజానికి లోకాలు, లోకాంతరాలు అనేవి ప్రత్యేకంగా వేరే చోట ఎక్కడో ఉన్నాయనేటువంటి భావన అనేది లేదు. కానీ ఇక్కడే అన్నీ ఉండి వీటన్నిటినీ కూడా ఇక్కడనే అనుభవిస్తూ ఉంటాడు. అయితే అవి పోవు మార్గాలు విశ్వయానము, దేవయాన మార్గము, ధూమ్రయాన మార్గము, స్వర్గము, నరకం అనేటువంటి ఈ లోకాలకి ఈ జీవుడు వెళ్ళేటప్పుడు మార్గాలలో ఎలా ప్రయాణం వెళ్తున్నాడో తెలుసుకుంటే ఆ ప్రయాణంలో అనేక కష్ట నష్టాలన్నీ కష్టాలు పడుతున్నాడు. మరలా ఆ లోకాలలో చేరి ఆ లోకాల్లో ఉన్నటువంటి మార్గాలలో అలా ప్రయాణం చేసేటటువంటి ఆ శరీరాన్ని యాతనా శరీరం అంటారు. శరీరం ఈడే ఉంటే దీంతో భావించినటువంటివన్నీ ఆ లోకాలు వేరేగా ఎక్కడో మళ్ళీ జన్మలు మారిపోవడం ఏడున్నప్పుడే ఈ లోకాలన్నీ ఈ యాతనలన్నీ ఏడే అనుభవిస్తున్నాడు. 4 నాళ్ళు 5 నాళ్ళు అయింది తప్ప పాలేదు, అది యాతన పడతాడు అని మామూలుగా బాహ్యవాక్యం. 4 రోజులు 5 రోజులు అయింది తప్ప చాలా శ్రమ పడతాడు, చాలా యాతన పడతాడు, ఇది ఇంకా దాటుకోలేదు, ఈ ఒక భూతం అనగలేదు అని అనుకుంటాం. మామూలుగా నీళ్లు పోతానే ఉంటారు, వస్తుంటారు, తులసి నీళ్ళు పోతా అంటారు. సుబ్రాయుడు స్వామికి అదే జరిగింది. వస్తా ఉన్నారు, నమస్కారం చేసుకుంటున్నారు, తులసి నీళ్ళు గ్లాసు పక్కన పెట్టినారు. కూర్చున్నటువంటి వ్యక్తికి అనుకోని కూడా లేదు స్వామి. కూర్చోనే వ్యక్తికి నేను సంజీవ స్వామి పోతే సంజీవ స్వామి పోసా తులసి నీళ్ళు. అట్లా యాతన పడతా ఉన్నాడు. అదే రోజు దాటిపోయాక యాతన పడతా ఉన్నాడని మనం ప్రత్యక్షంగా మనం అనుకుంటా చూసుకుంటా ఉంటాం. అదే యాతన. సూక్ష్మ శరీరం అన్నా యాతనా శరీరం అన్నా ఒక్కటే. సూక్ష్మ శరీరం అన్నా యాతనా శరీరం అన్నా ఒక్కటే. ఒక్క మానవ దేహంలో ఉన్నప్పుడు దానికి సూక్ష్మ శరీరం అని పేరు. ఒక మానవ దేహంలో ఉన్నప్పుడు దానికి సూక్ష్మ శరీరం అని పేరు. ఈ దేహాన్ని విడిస్తే లోకాంతరాలలో ప్రయాణం చేస్తే ఈ సూక్ష్మ శరీరంగా ఒక్క మానవ దేహంలో ఉన్నప్పుడు దానికి సూక్ష్మ శరీరం అని పేరుంది. దేహాన్ని విడిచినారనుకో లోకాంతరాల్లో ప్రయాణం చేస్తే ఆ సూక్ష్మ శరీరం ఈ స్థూలం అనేదేమో ఇక్కడ పోయింది కదా, యాతనా శరీరం ప్రాణం పోయిన తర్వాత మళ్ళీ మానవ దేహంలో ఉన్నసేపు ఏమో సూక్ష్మ శరీరం. దేహాన్ని విడిచింది అంటే దేహం ఇక్కడ ప్రాణం పోతేనే ఆ దేహాన్ని విడిచేది
పోతున్న దేహాన్ని విడిచి లోకాంతరాల్లోకి ప్రయాణం చేస్తే వేరొక దేహంలోకి వెళ్ళేటప్పుడు అలా ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి సూక్ష్మ శరీరానికి ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు యాతనా శరీరం అని పేరు. జీవులలో ఎన్ని యాతనా శరీరాలు సూక్ష్మ శరీరాలు ఉన్నాయి జీవుల్లో అనేది ప్రశ్న వేశాడు ఇక్కడ. ఇక మిగతా కింద పేరాలో రేపు వెళ్దాం, సమయం సరిపోతుంది మంగళం చెప్పేసరికి. ఒక నిమిషమే ఉంది కాబట్టి. జనగణ మన అధినాయక జయకే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాఠ మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా, వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా, తవ శుభ నామే జాగే तव शुभ आशीष मागे, जागे तव जय गाथा, जनगण मंगलदायक जय के भारत भाग्य विधाता, जय के जय के जय के जय 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 के। मंगलम गुरुदेवाय महनीय गुणात्मने, सर्वलोक शरण्याय साधु रूपाय मंगलम। जय सद्गुरु प्रभु महाराज को जय, गुरु परम को जय। ఇది ఈ జనగణ మంగళ గీతము భారతదేశానికి మొదల్లో చెప్పాలనే ఇది మొదట్లో కాదు, మామూలుగాను మన భారతదేశానికి చెప్పారు కదా. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే 1917లో రాశారు ఆయన, రవీంద్రనాథ్ ఠాగూర్. 1917లో రాసినప్పటికి ఏమైందంటే అప్పటికి ఇంకా దేశ విభజన జరగలే. ఈ భాగాలు విడిపోయిండే భాగాలన్నీ అప్పటికంగా స్థూలంగా మన దేశంలోనే ఉన్నాయన్ని. ఇప్పుడు పాకిస్తాన్ లేకపోయినవి, కొన్ని ఆఫ్ఘనిస్తాన్ లేకపోయినవి, కొన్ని బంగ్లాదేశ్ లేకపోయినవి భాగాలు. బంగ్లాదేశ్ లేకపోయిండే భాగం అంతా తూర్పు బెంగాల్. ఈ పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ గంగా, ఈ ఉత్కళ ద్రావిడ వంగ అన్ని ఇక్కడే ఉన్నాయి. వంగ అంటే బెంగాలు, వంగ అంటేనే బెంగాలు. ఆ బెంగాల్లో తూర్పు భాగం అంతా బంగ్లాదేశ్ అయింది. బెంగాల్లో పశ్చిమ పాకిస్తాన్ అంతానేమో కాశ్మీర్ కానుకొని ఉండేది పాకిస్తాన్ అయింది. అయితే 1917లో రచించాడు ఆయన. దాన్ని మొట్టమొదటిసారి 1924లో జరిగినటువంటి కాంగ్రెస్ మహాసభల్లో మన జాతీయ గీతంగా పెట్టుకుంటే మన దేశం మొత్తం ఈ పాటలోనే వచ్చేస్తుంది, అన్ని భాషలు అన్ని ప్రాంతాలు వస్తాయని పాడారు. దాన్ని మొట్టమొదటిసారిగా 1924లో మదనపల్లిలో బీటీ కాలేజీలో పాడారు. అది మదనపల్లికి సందర్శించాడు ఆయన. ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. చాలా మందికి ఆ విషయం తెలియదు. మొదటిసారి ఇక్కడ పాడినాడు. పాడిన తర్వాత ఏం చేశారంటే దీన్నే మనం పెట్టుకుంటే బాగుంటుంది మన జాతికి గీతంగానే జాతికి పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత ఏమైనాయి, స్వాతంత్రం వచ్చిన తర్వాత మన జాతి అనుకుంటున్న దాంట్లో కొన్ని విడిపోయినాయి. మనం విడిపోయినప్పటికీ దానిలను కూడా కీర్తిస్తున్నాము, దానిలను కూడా ప్రార్థిస్తున్నాము, కీర్తిస్తున్నాము అనేది ఈ మధ్య కొంతమంది జాతీయవాదులు లేవనెత్తుతున్నారు. విడిపోయినాయి కదా, విడిపోయిన దానిలను కూడా మనం కీర్తిస్తున్నామే, మనకు శత్రువులుగా మారినాయి కొన్ని పాకిస్తాన్ లాంటివి అనేది వాళ్ళ వాదన. సరే, ఇప్పుడు జాతీయ గీతం పాడినావు, సరే జై గురు. ఆధ్యాత్మికంలో ఎందుకు మాట్లాడుతుంది అంటే ఇది ఇప్పుడు మనము కూడా హిందూ సాంప్రదాయంగాను భారతీయ సాంప్రదాయంగాను దీనికి